బలిగాన్ని మీరు ఏదో అనుకుంటున్నారు, వీడు అంత కూడా వీడు. అమ్మా ఏ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అక్క నువ్వు ఉండక్క అని దాన్ని అదే ఆవిడ మీద మన్నావిడి అయ్యి బాబు పిన్ అడిగిపోయింది పిల్ల ఇలా చేసేసాం బాబు అని చెప్పి. మీకు రొనాల్డో నిమిషానికి 35,000 నుంచి 45,000 రూపాయలు సంపాదిస్తాడు. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే బయటికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. తెలుసు కదా మన దరిద్రం ఎలా ఉంటుందో. బయటేమో చిన్నగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒరే తమ్ముళ్ళు, అక్కడ పాములు తిరుగుతున్నాయి, మొక్కలు ఉన్నాయి, మీరేమో తిరిగేస్తున్నారు. ఏ తినడానికో లేకపోతే ఊరికే సరదాగా బయటికి వెళ్ళి ఉంటే వర్షం పడేది కాదు. షూ కూడా తీసాను వాకింగ్ వెళ్దామని, అందుకే వర్షం పడిపోతుంది. కొంచెం గట్టిగా పడి ఉంటే ఆగిపోద్ది కాసేపు పడి. ఇదేం స్లో చిన్న చినుకులు, ఇదేం ఆగట్లా. మొత్తానికి వర్షం ఆగింది, బయటకు వచ్చాను. వర్షం ఏదో పడాలి కన్నా పేరుకి ఏదో పడింది. నాకు ఇలా వైర్లు చూస్తే ఎంత చిరాకు వచ్చేస్తుందో. ఈ వైర్లు ఈ భూమి కిందకి వెళ్ళిపోతే ఎప్పటికి అవుతుందో ఏంటో. ఎందుకంటే ఆ దుబాయ్లో నేను అలాగే చూసాను అనమాట. ఎక్కడ కూడా మనకి చిన్న వైర్ కనబడదు. ఆ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతాయి, మనకి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ లాగా. ఇలా ఉండడం వల్లే మనకి వర్షం వచ్చినప్పుడల్లా కరెంటు తీసేయడం, గట్టి గాలి దుమ్ము వచ్చినప్పుడు కరెంటు తీసేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడే షాఫియా దగ్గరికి వచ్చా. ఏంటమ్మా ఇది? బౌబోవా అమ్మా? నేను పట్టుకోవాలా? పడతావు, పడిపోతావు. స్కూల్ లేదా నీకు? ఎందుకు లేదు? హాలిడేయా అమ్మా? నీ అమ్మ కనబడితే అంటే బాబు. మా ఇంట్లో మా స్థలంలో కుక్కలు పిల్లలు పెట్టేసినాయి. ఇదిగో పిల్లలు పెట్టేసి ఒక చిన్న ఇక్కడ వర్షం పడకుండా ఏదో ఇలా గడ్డు ఉంటే టేబుల్ కిందకి వెళ్ళి అక్కడ ఉంటున్నాయి. ఇంకా ఉండాలి కదే మీ ఫ్రెండ్స్. ఏరి మునగాకు చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో, ఎంత లావ్ అయిపోయింది. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ఏంటే అక్కన కొడదు? ఇదిగో నువ్వు కర్రతో కొట్టావు, అది కొట్టింది. నువ్వు రాయిసావు, నెక్స్ట్ అది రాయిసిరుద్ది. అది చిన్నప్పుడు మా అమ్మ అలా అనేది, నిన్ను చూసి ఆడ నేర్చుకుంటున్నాడు. నేను పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు అలాగే నేర్చుకుంటారంట. నువ్వు కంట్రోల్లో లేవనుకో, నువ్వు అది కూడా అలాగే చేస్తుంది. నేను మేడకి లైట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. పక్కన అపార్ట్మెంట్ నుంచి పుట్టోళ్ళు చూడండి ఎలా కేకలేస్తున్నారు. అదిగోండి డైగ్రమయ్య అని కేకలేస్తున్నారు మా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు. బలిగాన్ని మీరు ఏదో అనుకుంటున్నారు, వీడు అంత కూడా వీడు చూడండి. ఈగలు చంపేశాడు చూడండి. ఇందులో సగం ఈగలు నేను కూడా చంపేసి ఇప్పుడు దాకా యుద్ధం చేశాను షాపులో. ఈగలు తెగొచ్చేస్తున్నాయి. అమ్మాయి ఎంత కంట్రోల్ చేసినా వస్తానే ఉన్నాయి. పక్కన బ్యాట్లు కొడుతున్నాం, మందులు పెడుతున్నాం. ఈ కంట్రోల్ చేయలేకపోతున్నాం, చాలా కష్టం. ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి. బయట నుంచి ఇదిగోండి ఈ గ్యాప్ ఉంది, ఇక్కడ చిన్న గ్యాప్. ఈ గ్యాప్ నుంచి దూరం వచ్చేస్తున్నాయి. ఇదిగోండి అక్కడ ఒక ఈగ ఉంది చూడండి. ఎలాగో మా కస్టమర్లు మేము అనుకున్నది చేయట్లేదు కాబట్టి వాళ్ళు చేసేదే మేము ఫాలో అయిపోయాం. ఇదిగోండి అందరూ లోపలికే తోస్తున్నారని ఇంకా మార్చేసాం, మేమే లోపలికి పెట్టేసాం. ఇక్కడ పుల్లు పుష్ ఉన్నది పీకేసాం. ఇది ఎలా పోతుందో ఏంటో. ఇప్పుడు ఇది మొత్తం ఇది పడిపోయింది చిరాగ్గా. ఇది క్లీన్ చేయాలి. ఇంకొచ్చిన వాళ్ళు ఇది తోసుకోవచ్చు, లాక్కోవచ్చు. ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను మా ప్రతి పిల్లోడు అదే ఏమనాలి చెప్తున్నాడు, ప్రతి పిల్లోళ్ళు వాళ్ళ తల్లిని పక్కా అడగాల్సిన క్వశ్చన్ ఒకటి నేను మా అమ్మని అడుగుతాను. అది విన్న తర్వాత, ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీరు కూడా మీ అమ్మని అడగండి. లైఫ్లో ఒకసారి అయినా అడగాలి ఈ క్వశ్చన్. పదండి వెళ్ళి అడుగుదాం. మా అమ్మ ఏం చెప్పొద్దో. దానికన్నా ముందు చిన్న భయపెడతాను. నేను నాన్న పడుకుని పోయారమ్మా? గొరకొత్తది కదా పడుకుంటే. నీకు ఒకటి చెప్దాం అనుకున్నాను అమ్మ, మర్చి. మరి కోప్పడకూడదు, తిట్టకూడదు, ఓకే చెప్పాలి. నేను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కాదులేవే బాబు, అలాంటివి ఏం లేవులే. కానీ నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి నువ్వు. చాలా యాక్ట్ చేస్తున్నా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పాలి, సరేనా? ఆలోచించుకుని చెప్పు. నేను పుట్టిన రోజు
ఏం జరిగింది గుర్తుందా? నేను పుట్టినరోజు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏంటి కథ? పుట్టినరోజు అంటే ఆ రోజు పుట్టినప్పుడు నువ్వు పుట్టగానే ఆ స్పృహ లాగా పడిపోయి ఉంటుంది. లేదు, నాకు తెలుసు పుట్టడం అంతా అప్పుడు న్యాచురల్ మొత్తం అంతా వేరే కదా. వీడు పుట్టడం తెలుసు నాకు, ఎందుకు తెలీదు? తెల్లవాళ్ళు ఏడ్చి 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 తెల్లవారుజామున పావు తక్కువ 6 పుట్టాడు రా వీడు. పావు తక్కువ 6 అయింది. శీతాకాలం. చలిలో తీసుకెళ్లి జనవరి శీతాకాలం చలిలో తీసుకెళ్లి స్నానం చేసి తీసుకొచ్చేసారు. అంటే నీకు అప్పుడు నొప్పులు వస్తున్నాయి, స్నానం చేపిస్తున్నారు? అప్పుడు పుట్టేసావు తెల్లవాళ్ళు. అది కాదే, చెప్పాను కదా. ఆ నొప్పులు అయ్యి చెప్పు, అసలు ఏం జరిగింది, నొప్పులు ఎలా మొదలైనవి, ఏంటి, రాత్రి మొదలైనయా, తెల్లారుజామున మొదలైనయా? రాత్రి సాయంత్రం పూట అమ్మమ్మల ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా, తీసుకొచ్చేసారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు? ఇంటికి నుంచి తీసుకొచ్చేస్తారు కదా అమ్మగారు వాళ్ళు. 9వ నెల రాగానే తీసుకొచ్చేసారు ఇక్కడికి. తీసుకొచ్చిన వెంటనే అయిపోయిందా? తీసుకొచ్చేసారు. ఒక నెల ఎన్నాళ్ళు పోయిన తర్వాత డేట్ ఇచ్చారు. నొప్పులు స్టార్ట్ అయినాయి. అంటే సాయంత్రం పూట చిన్నత్త కూడా ఉండేది. చిన్నత్తకి అప్పటికి అతి పుట్టేశాడు. అయితే ఆ రోజు సాయంత్రం పూట ఏం చేసిందంటే, నువ్వు లక్ష్మీవారం పుట్టావు, బుధవారం నాడు అప్పుడు సంతలకు కట్ట వెళ్ళేవారు కదా అప్పట్లో అమ్మమ్మ, అలా తమ్ముడు వాళ్ళందరూ ఉండేవారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేదిలే. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నైట్ వచ్చేటికి అమ్మ లేట్ అయ్యేది. చిన్నత్త ఏం చేసిందంటే, ఎండి చేపల కూర ఏదో వండిందిరా, అప్పటికి నొప్పులు వస్తున్నాయి. ఎండి చేపల కూర వండింది, వేడి వేడిగా అన్నం పెట్టింది. తినేసాను, నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. 9 ఎంత అయింది. తాత బండి వేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత అంటే పిల్లకి ఇలా నొప్పులు వస్తున్నాయి అని అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నర్సు ఉండేది అనమాట. ఆవిడ చూసేది. ఆవిడ స్టేషన్ దగ్గర ఎక్కడో ఉండేదంట. అది తాతల ధైర్యం చూడు. అసలే 3 సంవత్సరాలకు వచ్చింది ప్రెగ్నెన్సీ. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువైపోతాయి అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుకి నాకెంత ధైర్యమో చూడు, అసలు భయపడలా. సరే ఆవిడ్ని తీసుకొచ్చారు. 9, 10 ఆ టైంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆవిడ డెలివరీ అయిపోద్ది బాబా అని చెప్పేసి మొత్తం మీద సాయంత్రం 9 నుంచి ఇంటి దగ్గరే ఉండిపోయింది. తాతల ఇంట్లో అనమాట. ఇంటి దగ్గర వేసారు. ఇంటి దగ్గరే పుట్టేశారు. పుట్టావు ఆవిడ్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే నొప్పులు వచ్చేవి ఆగిపోయి, ఆవిడని చూసి ఆగిపోయింది ఏంటి? నొప్పులు అందుకునేవి కాదంటారు కదా. అదే ఓకే ఓకే అర్థమైందా. అప్పుడు పెద్ద మాయ మెడికల్ షాప్ లో పనిచేసేవాడు. మెడికల్ షాప్ లో ఉండేవాడు మా మామయ్య. ఆవిడ ఆల్రెడీ ఒక ఇంజక్షన్ 2 ఇంజక్షన్లు తెచ్చింది నొప్పులు రావడానికి. అవి చేసినా సరే కాసేపు నొప్పులు వచ్చేవి, మళ్ళీ నడువు నొప్పి వచ్చేసేది. పాపం నర్సు చాలా బాగా చేసింది. పక్క తిరిగమ్మ అనేది, ఇలా నడువు నొప్పేది. మళ్ళీ నిద్ర వచ్చేది. నైట్ అంతా నిద్ర లేదు, తెల్లవారులు నిద్ర లేదు. అయితే ఇంకా మళ్ళీ నొప్పులు ఆగిపోయేవి. అంతసేపు అయినా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఈ అమ్మ జీవితం నేనంటే అంత అశ్రద్ధరా. నొప్పులు ఆగిపోతే ఆ రాత్రి కాడ గబగబానే ఏం చేసేది, మా ఆయన కొట్టి, బాబు ఇంజక్షన్ తీసుకురా, ఇంజక్షన్లు అయిపోయి నొప్పులు అందట్లేదంటే అర్ధరాత్రి కాడ వెళ్ళి మా ఆయన పాపం తెలుసు కదా మందు షాప్ వాళ్ళు హాల్లో పడుకున్నారు, గదిలో అనమాట, లోపల గదిలో. తాత, పెద్దమాయ, చిన్నమాయ, చిన్నత్త. నేను ఎవరింట్లో పుట్టాను? చిన్నత్తాల ఇంట్లో పుట్టానా? పెంగిటింట్లో చివరి ఉండేవారు కదా. రేపొద్దున మీకు అది ప్లేస్ ఎక్కడ అనేది కూడా చూపిస్తాను. అప్పుడు తాతళ్ళు ఉండేవారు ఆ గదిలో, అత్తాళ్ళు వేరే చోట ఉండేవారు అనమాట. తాతళ్ళు ఉండేవారు ఆ గదిలో అనమాట. అయితేనే వెళ్ళి మళ్ళీ ఇంజక్షన్ తీసుకొచ్చి, అలాగే తెల్లారేక 4 గంటలు కూడా ఇంజక్షన్ తీసుకొచ్చాడు. అప్పుడు మా ఇంట్లోని మా పెద్దమ్మ గారు అమ్మాయి ఉండేది, మేరమ్మ అంటాం కదా, ఉండేది అనమాట. తెల్లవార్లు ఉండేదిరా, తలకాడు ఉండి అక్క నువ్వు ఉండక్క అనేది దాన్ని దగ్గరే ఉండేది. అమ్మమ్మ భయం వేసేది అనమాట, ఏడ్చేస్తుంది లోపలికి వెళ్ళి. మొత్తానికి అలాగైతే ఇంక నొప్పులు ఇంజక్షన్ చేసిన తర్వాత నర్సుకు కూడా డౌట్ వస్తుంది. ఇంకా అయ్య బాబా ఆసుపత్రికి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ఆవిడ మీరమ్మన్న అయ్య బాబు పిన్ను అలిగిపోయింది పిల్ల, ఇలా చేసేసాం బాబు అని చెప్పేసి చాలా కంగారు పెట్టేసింది. ఇంకా అమ్మమ్మ ఏడుపు అనమాట. సరే అని చెప్పేసి కరెక్ట్గా 6:15 అయింది. అయ్యేసరికి మహానుభావుడు పుట్టాడు. పుట్టగానే మాయ బయటికి తీసుకెళ్తారు కదా, బయటికి తీసుకెళ్లేసరికి అజాన్ ఇచ్చేసాడు. పెద్దమ్మ ఇచ్చాడు అప్పుడు నీకు, అప్పటికే ఉంది మాయకి. పెద్దమ్మాయి మామూలుడు కాదు. అజాన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత స్నానం అది చేయించారు. ఇంక ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పొద్దున్నే సాయంత్రం అది మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చేసారు. తాత, నానమ్మ, నాన్న వాళ్ళనే ఫస్ట్ కదా మరి వచ్చేసారు. ఇటు పుట్టినట్టు 3 రోజులకి వచ్చారు.
అశ్రద్ధ ఎవరికి ఇప్పుడు ఈడు ఎలా పుట్టాడమ్మా? నా చిన్న కొడుకు అసలు మందులు కూడా వాడలేదురా. ఆడెలా పుట్టాడు? అందుకే ఆడు బలంగా ఉన్నాడు నేను లేను. ఈడు పుట్టినాడు ఏమైందంటే నువ్వు చిన్నపిల్లడు కదా, బాగా చిన్నపిల్లడి, సంవత్సరంన్నర 4 నెలల పిల్లోడివి, సంవత్సరంన్నర కూడా కాదు, 14 నెలల పిల్లోడివి. నిన్ను వదిలేసి వెళ్ళిపోతే హాస్పిటల్కి నొప్పులు వస్తున్నాయి. ఫస్ట్ సారి భయపడ్డాం కదా, హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వేమైపోతావు అని భయం వేసి నొప్పులు వస్తున్నా సరే వెళ్ళకుండా అలాగే పడుకున్నాను. ఈ నొప్పులు వస్తున్నాయి అలాగే పడుకున్నా. 2 అయింది కరెక్ట్గా నైట్. తాత అన్నం తింటున్నాడు, టీవీ చూసి ఆకివిల్లోనే కూడా ఆ తాత టీవీ చూసుకుంటూ అన్నం తింటున్నాడు, మంచం మీద పడుకున్నాను. అమ్మ అమ్మ అంటున్నాను. ఈ అమ్మ హాస్పిటల్కి వెళ్దామా, అమ్మ హాస్పిటల్కి వెళ్దాం అంటుంది. వద్దమ్మా అక్కడికి వెళ్ళినా సరే పడుకోబెడతారు కదా, వద్దు వద్దు అంటున్నాను. లాస్ట్కి 2 అయింది. నువ్వు పడుకున్నావు, కాల్ అయ్యి పట్టిస్తాను, అన్నీ చేస్తాను. అమ్మమ్మ పక్కలో పడుకోబెడతా, అది ఎక్కడ కాల్ చేసేదని నాకు భయం అనమాట. అబ్బడమేడు అది ఎక్కడ కాల్ చేసేది చూసుకుంటానే ఉండేదాన్ని నొప్పులతోటి. సరే అని చెప్పేసి 2 అయ్యేసరికి అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోదామమ్మా అంటే ఇంకా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ రే చెల్లిలా అని అంటుందంటే రిక్షా రిక్షాలో హాస్పిటల్లోనే పుట్టాడా? రిక్షా తీసుకొస్తే తీసుకెళ్లారు. డాక్టర్ అప్పుడు ఎవరో చూడడానికి వచ్చింది, ఒకే ఒక ఇంజక్షన్ తీసింది, లోపలికి కూడా వెళ్ళలేదు, పుట్టేశాడు నా చిన్న కొడుకు. టైం ఎంత? టైం వీడు 4:15 ఎంత తెల్లవారు, ఇద్దరు తెల్లవారుజామునే. సోమవారం, నువ్వు గురువారం, సోమవారం ఈ రోజే సోమవారం. ఇబ్బంది పెట్టలేదురా బాబు నీకే. అది గైస్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీకు బోర్ కొట్టిందో వచ్చేటప్పుడు ఇబ్బంది, మీకు బోర్ కొట్టిందో ఏమో తెలియదు కానీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కూడా మీ అమ్మగారిని మీ నాన్నగారిని అడగండి ఏం జరిగింది ఏంటి అనేది. మొత్తానికి వాళ్ళ ఈ గారి స్టోరీ నా స్టోరీ అలాగా జరిగిందనమాట. మీకైతే చాలా మందులు అవి వాడాం బాబు, ఈయనకైతే అసలు ఏం వాడదాం నా చిన్న కొడుకు. ఓకే, నీ చిన్న కొడుకే మంచి కొడుకులే, చిన్న కొడుకు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈరోజు క్రిస్టియన్ రొనాల్డో మీకు తెలుసా? ఫుట్బాలర్ చాలా మందికి తెలియదు. ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది ఈరోజు. పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్ అనుకుంటా, ఇద్దరికి మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ ఓడిపోయారంటే ఇంకా రొనాల్డో మనకు ఆడు. నేను ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఫుట్బాల్ మ్యాచ్ లైవ్ చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడబోతున్నాను. ఇప్పుడు నన్ను పడుకోవద్దు అంటున్నాడు. చూడు, ఎందుకంటే రిటైర్డ్ అయిపోతే మళ్ళీ చూడలేదు, ఎవరో పడుకోకుండా చూడరా అయిపోతున్నాడు. నెయ్మర్ రిటైర్డ్ అయిపోయాడు, అందరు పోతున్నారు. ఇది ఏ మ్యాచ్ అంటే ఇది నాకౌట్ మ్యాచ్ రావాలి, ఇందులో ఓడిపోతే ఇంకా రారు. అందుకని ఈ మ్యాచ్ చూద్దాం. సునీల్ ఛెత్రి రిటైర్డ్ అయినప్పుడు చూసావా? అది మిస్ అయ్యాం. సునీల్ ఛెత్రి రిటైర్డ్ అయిపోయాడు అవలి? నాకు తెలియదు, అయిపోయాడని. మీకు ఇంకో విషయం చెప్పనవలి, నీకు రొనాల్డో నిమిషానికి 35,000 నుంచి 45,000 రూపాయలు సంపాదిస్తాడు ఒక్క నిమిషానికి. ముఖేష్ అంబానీ గురించి నాకు తెలియదు కానీ నిమిషానికి సంవత్సరానికి 22,300 కోట్లు నుంచి ఇంకా ఉందన్నమాట. అది మ్యాటర్. తినేసినా కూడా కరగవు కదా డబ్బు. అది ఈ మ్యాచ్ చూస్తాం మేము. మ్యాచ్ చూస్తూ మ్యాచ్ చూస్తూ ఎప్పుడు పడుకుని పోతాం మాకే తెలీదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ అమ్మగారిని ఈ క్వశ్చన్ అడగండి. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.